హాయ్ అండి అందరికీ. ఎస్డిటిలో సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి అనేది ఫస్ట్ లెసన్ ఉంది మనకి. అంటే సోషల్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ లెసన్ సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి, దాని యొక్క చరిత్రకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు ఇందులో కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, చివరి వరకు చూడండి. టెట్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న బిట్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ బిట్ మనం చూస్తే, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఈ క్రింది వానిలో సరికానిది ఏది? సాంఘిక శాస్త్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉద్భవించింది. క్రీస్తు శకం 1905లో సాంఘిక శాస్త్రం అనేటటువంటి పదం ఉద్భవించింది. 1905లో 1916వ సంవత్సరం వరకు కూడా సాంఘిక శాస్త్రం అనే పదం విస్తృతంగా ఉపయోగించారు. 1937 సంవత్సరంలో గాంధీజీ ప్రవేశపెట్టిన బేసిక్ విద్యా విధానంలో చర్చ ప్రారంభమైంది సాంఘిక శాస్త్రం కోసం. అయితే ఇక్కడ 1916వ సంవత్సరం వరకు సాంఘిక శాస్త్రం అనే పదం విస్తృతంగా ఉపయోగించారు అనేది రాంగ్ అనమాట. అంతవరకు కూడా సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించలేదు. సో ఆప్షన్ సి ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం. సమాజం యొక్క అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని తెలియజేసినది ఎవరు? జేఎఫ్ ఫారెస్టర్ గుర్తుపెట్టుకోండి. సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం కానిది ఏది? సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం కానిది మానవునికి పరిసరాలతో ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. సాంఘిక శాస్త్రం భూతకాల విషయాలను మాత్రమే తెలియజేస్తుంది. విద్యార్థుల బాధ్యతాయుతమైన ప్రవర్తనను తెలియజేస్తుంది. విద్యార్థులను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తుంది. సో ఇక్కడ 1A, B, A, C, D ఈ మూడు కూడా సాంఘిక శాస్త్రం యొక్క లక్షణాలే. ఇది భూతకాల విషయాలు మాత్రమే కాక భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఈ మూడింటి గురించి కూడా తెలియజేస్తుంది. కాబట్టి విషయాలు మాత్రమే అనేది రాంగ్. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రం పరిధి విశాలమైనది. చూడండి, ఇక్కడ మీకు విశాలమైనది అనే నిర్వచనంలో ఎక్కడైనా కనిపించిందంటే మీరు ఒక్కరినే గుర్తుపెట్టుకోవచ్చు. సాంఘిక శాస్త్రం పరిధి విశాలమైనది, ప్రపంచమంతా విస్తారమైనది, భూమిపై మానవుని చరిత్ర అంతా సుదీర్ఘమైనది అని తెలియజేసిన వారు ఎవరు? అంతా కాదు, అంతా. ఓకేనండి, తెలియజేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్, నికోలస్ రైట్. నెక్స్ట్ వన్, సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం. అంటే వీటి మధ్య ఒకదానితో ఒకటి అంతర్ సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి అధ్యయనం అని పేర్కొన్నది ఎవరు? చూడండి, చారిత్రక, భౌగోళిక, సామాజిక ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే మీకు గుర్తు రావాల్సింది జేమ్స్ హెమ్మింగ్స్. నెక్స్ట్ వన్, భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైనది. భారతీయ విద్యలో సాంఘిక శాస్త్రం అనే పదం నూతనమైనది అనే భావనను వ్యక్తం చేసిన వారు ఎవరు? మొదలియర్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ లేదా ఎస్ఈసి అని మీకు ఆప్షన్స్లో కనిపిస్తే మీరు తప్పనిసరిగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. సెకండరీ విద్యా కమిషన్, మొదలియర్ కమిషన్, ఎస్ఈసి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు దీన్ని. ఓకేనండి. నెక్స్ట్ వన్, విద్యార్థి తన పరిసరాలలో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైనటువంటి స్నేహపూరితమైనటువంటి కార్యక్రమాలతో ఏర్పరచుకుని సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఏర్పరచుకునేటటువంటి సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. చూడండి, సంస్థలతోని వ్యక్తులతోని సృజనాత్మకమైన స్నేహపూరితమైనటువంటి కార్యక్రమాలు ఏర్పరచుకునేటటువంటి సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది అని చెప్పారంటే మనం ఎలా మెసులుతున్నామో వాళ్ళతో అని నిర్వచించిన వారు ఎవరు? ఈబి వెస్లీ. చూడండి, సంస్థలు, వ్యక్తులు అని గుర్తు వస్తే వాళ్ళతో ఏర్పరచుకునేటటువంటి సంబంధ బాంధవ్యాలను వస్తే ఈబి వెస్లీ గుర్తుపెట్టుకోండి. గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల అనగా చూడండి, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్, సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం అని నిర్వచించారు.
సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం పాఠశాల. గాంధీజీ అభిప్రాయం ప్రకారం పాఠశాల అనేది సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి భారతదేశం అని తెలియజేశారు. సవరించిన విద్యా ప్రణాళిక ప్రకారం నాటి పుస్తకాలు చూడండి, నాటి పుస్తకాలు ఏ సంవత్సరం నుండి అమల్లోనికి వచ్చాయి? ఇప్పుడు నాటి పుస్తకాలు అనేవి ఏ సంవత్సరం నుండి అమల్లోనికి వచ్చాయి? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 93-94 నుంచి అమల్లోకి వచ్చాయి. సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి. సామాజిక శాస్త్రాలు మానవ విషయాలకు సంబంధించినవి తప్ప భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల గురించి కాదు అన్నట్లుగా చెప్పారనమాట. చూడండి, ఈ నక్షత్రాలు, రాళ్ళు, కట్టెలు ఇవి ఈ వర్డ్స్ అనేవి కనిపిస్తే మీరు చార్లెస్ బయర్డ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ వన్. 6-7 తరగతులలో భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రాల బోధన జరుపుతూ పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని సూచించిన వారు ఎవరు? పౌరశాస్త్రానికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని బోధించాలని తెలియజేసిన వారు ఎన్సిఎఫ్ 2005. EVS 1, EVS 2లను కలిపి బోధన జరపరాదు అని సూచించిన వారు ఎవరు? లేదా పరిసరాల విజ్ఞానం 1-2లను పరిసరాల విజ్ఞానంను 1-2లుగా విభజించి బోధించాలి. ఈ రెండు కలిపి బోధించొద్దని చెప్పిన వారు ఎవరైనా అడగొచ్చు. లేదా ఈ రెండు విడివిడిగా బోధించాలని సూచించిన వారు ఎవరైనా అడగొచ్చు. 2 బిట్స్ కూడా అడగొచ్చు, రెండింటిలో ఎలాగైనా అడగొచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ వన్. సాంఘిక శాస్త్రంలోని విషయాలను ప్రత్యేక శాస్త్రాలుగా బోధన జరపాలని సూచించిన వారు ఎవరు? సాంఘిక శాస్త్రంలోని విషయాలని ప్రత్యేక శాస్త్రాలుగా బోధన జరపాలని సూచించిన వారు కొఠారి కమిషన్. ఎస్పాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఉన్నటువంటి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ఈ క్రింది ఏ కమిటీ వీరి అంశం పరిగణలో ఉన్నది? చూడండి, ఎస్పాల్ కమిటీ అనగానే మనకి వీటన్నింటిలో ఏది గుర్తొస్తుంది? ఈ కమిటీ యొక్క సిఫార్సుల్ని ఎవరు అమలు చేశారు? ఎన్సిఎఫ్ 2005. భారతదేశంలో మూడు శాస్త్రాలతో పాటుగా సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టుటకు కారణమైన వారు ఎవరు? మూడు శాస్త్రాలతో పాటుగా సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టుటకు కారణమైన వారు ఎవరు? గాంధీజీ. బేసిక్ ఎడ్యుకేషన్ లేదా గాంధీజీ. నెక్స్ట్ వన్. విషయ సామగ్రి, శీర్షికలు, అభ్యసన అనుభవాలు, వాటి లోతు, తీవ్రత మరియు విస్తారత అనునవి సాంఘిక శాస్త్రం విషయం యొక్క ఈ అంశాన్ని తెలియజేస్తాయి. విషయ సామగ్రి, శీర్షికలు, అభ్యసన అనుభవాలు, వాటి లోతు, తీవ్రత, విస్తారత ఇవన్నీ దేని గురించి తెలియజేస్తాయంటే సాంఘిక శాస్త్రం యొక్క పరిధిని గురించి తెలియజేస్తాయి. పరిధి. సాంఘిక శాస్త్ర బోధన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలని విద్యా హక్కు చట్టంలో ఎక్కడ పొందుపరిచారు? సాంఘిక శాస్త్ర బోధన అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు బాలల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి అని విద్యా హక్కు చట్టంలో ఎక్కడ పొందుపరిచారు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అధ్యాయం 5లో సెక్షన్ 29లో పొందుపరిచారు. ఎవరి సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం అనేది ఒక ప్రధాన విషయంగా గుర్తించబడింది? 10 సంవత్సరాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించిన వారు ఎవరు? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సివిక్స్ అనేది ఏ భాషా పదం? సివిక్స్ అనేది సివిటాస్ అనేటటువంటి పదం నుండి ఉద్భవించింది. అయితే ఈ సివిక్స్ అనేది మాత్రం ఆంగ్ల పదమే. రాజకీయ, ఆర్థిక, మత, విజ్ఞాన శాస్త్ర, కళా, సంస్కృతి రంగాలలో మానవుడు సాధించినటువంటి విజయాలను, పరాజయాలను తెలిపేది ఏమిటి? వీటన్నింటినీ గురించి తెలిపే శాస్త్రం ఏదంటే చరిత్ర. సాంఘిక శాస్త్రం ప్రధానంగా ఈ క్రింది అంశాలకు చెందినది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. మానవ సంబంధాలకు చెందినది. అలాగే సమాజ అధ్యయనం, మానవ సంబంధాలు మరియు సమాజ అధ్యయనానికి సంబంధించినది సాంఘిక శాస్త్రం ప్రధానంగా.
నెక్స్ట్ వన్, బాల్యం నుంచి వార్ధక్యం వరకు బాధ్యత ఉన్న వ్యక్తిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శిక్షణను అందించేది ఏది? బాధ్యత, బాధ్యత, కర్తవ్యం అనేటటువంటి వర్డ్స్ మనకి దేనికి సంబంధించినవి? పౌరశాస్త్రం. ఒక పౌరుడిగా ఉండాల్సినటువంటి బాధ్యతలు, కర్తవ్యాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి కావలసిన శిక్షణ అందించేది ఏదంటే పౌరశాస్త్రం. మానవ సంబంధిత అంశాలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గురించి అధ్యయనం చేసేది ఏమిటి? మానవ సంబంధ అంశాలైనటువంటి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గురించి అధ్యయనం చేసేది ఏమిటి? ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. సాంఘిక శాస్త్రాలు. హిస్టోరియా అనగా అన్వేషణ లేదా అన్వేషణ ద్వారా అభ్యసనం. సో ఈ హిస్టోరియా అనే పదం అనేది ఏ భాషా పదానికి చెందుతుంది? హిస్టోరియా అనేటటువంటి పదం నుండి వచ్చింది. సో హిస్టోరియా అంటే ఏంటి? అన్వేషణ లేదా అన్వేషణ ద్వారా అభ్యసనం. అయితే హిస్టోరియా అనేటటువంటిది ఏ భాషా పదం? ఇది ఒక గ్రీకు భాషా పదం. దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని తెలియజేసిన వారు ఎవరు? గాంధీజీ. స్వతంత్ర ఉద్యమ చరిత్ర, రాజ్యాంగ కల్పన, చట్టాలు, సవరణలను గురించి బోధించడం అన్నది ఈ రెండు విషయాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది. చూడండి, స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ కల్పన, చట్టాలు, సవరణలు, ఇవన్నీ కూడా ఏ రెండింటి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది? రాజ్యాంగం ఇదంతా కూడా ఏ శాస్త్రం? రాజనీతి శాస్త్రం. స్వాతంత్రోద్యమ చరిత్ర అనేది చరిత్ర. సో మనకి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. మానవ సంఘం అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధములు కలిగిన విషయములు సాంఘిక వర్గంలోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయే విషయములు సాంఘిక శాస్త్ర పరిధిలోనికి వస్తాయి. చూడండి, మానవ సంఘం అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధం కలిగిన విషయాలు, సాంఘిక వర్గంలోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేసే విషయాలు, ఇవన్నీ కూడా మరి సాంఘిక శాస్త్రం పరిధిలోనికే వస్తాయని చెప్పిన వారు ఎవరు? నిర్మాణాత్మక మానవునిగా అనే కీవర్డ్ ఉంచుకోండి. ఇది మొదలియార్ కమిషన్. భూ ఉపరితలం మీద అనేక విధాలుగా విస్తరించి భౌగోళిక, ఆర్థిక వనరుల గురించి విద్యార్థులకు అవగాహన చేసేందుకు సహాయం చేయడం అన్నది ఏ శాస్త్రం యొక్క లక్షణం? చూడండి, భూ ఉపరితలం మీద అనేక విధాలుగా విస్తరించి భౌగోళిక, ఆర్థిక వనరుల గురించి విద్యార్థులకు అవగాహన చేసేందుకు సహాయం చేయడం అనేది ఏ శాస్త్రం యొక్క లక్షణం? భౌగోళిక శాస్త్రం. పటాల గురించి అధ్యయనం అనే పాఠ్యాంశంలో పటాలు ఎప్పుడు ఆవిర్భవించాయి, ఎలా మార్పు చెందుతూ ప్రస్తుత పటాలుగా మార్పు చెందాయి అనేటటువంటి విషయం గురించి తెలపడం ఈ రెండు విషయాల మధ్య సహసంబంధాన్ని సూచిస్తుంది. చూడండి, పటాలు అనేది దేనికి సంబంధించింది? జియోగ్రఫీ. సో అవి ఎప్పుడు ఆవిర్భవించాయి, కాలాలు ఎలా ఎప్పుడు ఇలాంటి వర్డ్స్ వచ్చాయంటే అది చరిత్రను తెలియజేస్తుంది. ఎప్పుడు, ఎలా ఇలాంటివి టైమింగ్కి సంబంధించిందంత చరిత్ర. సో ఈ భూగోళ శాస్త్రం చరిత్రకు సంబంధించిందన్నమాట. ఇది ఆ రెండింటి మధ్య సంబంధం. ఒక ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు తమ సాధారణ జీవనంలో ఒకరికొకరు భాగస్థులు కావడమే గ్రామీణ వ్యవస్థ. ఇది ఇంగ్లీష్లో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. చూడండి, ఒకరికొకరు భాగస్థులు కావడమే గ్రామీణ వ్యవస్థ. ఈ గ్రామీణ వ్యవస్థ అనేటటువంటిది వర్డ్ మీకు కనిపించిందంటే అది ఏడబ్ల్యూ గ్రీన్ ఇచ్చినటువంటి నిర్వచనం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విలేజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఉంటుంది. అందులో స్టార్ట్ అవుతుంది విలేజ్ స్ట్రక్చర్ ఈజ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. భారత రాజ్యాంగం వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టం భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ చట్టంతో భారత గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు వచ్చినటువంటి సంవత్సరం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టంతో భారత గ్రామీణ వ్యవస్థలో సమూల మార్పులు వచ్చినటువంటి సంవత్సరం 1992 పంచాయతీరాజ్ చట్టం అంటాం దాన్ని. నెక్స్ట్, సాంఘిక సమానత్వం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడజాలదు అని అనినవారు ఎవరు? సాంఘిక సమానత్వం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు అని అనినవారు
అంబేద్కర్ అన్నమాట. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి విద్యా సంస్థల మాత్రం మత బోధనలు చేయకూడదు అనే ఆదేశించేటటువంటి రాజ్యాంగ సవరణ ఏది? ఆదేశించే రాజ్యాంగ సవరణ ఏది? పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలు మాత్రం మత బోధనలు చేయకూడదు అని ఆదేశించే రాజ్యాంగ అధికరణ 28వ అధికరణ. మహాత్మా గాంధీ గారు ప్రవేశపెట్టిన ప్రాతిపదిక విద్య ద్వారా గ్రామీణ ప్రజలకు విద్యావంతులుగా చేయడానికి విశేష కృషి చేసినటువంటి సంవత్సరం ఏది? అంటే ప్రాతిపదిక విద్య అన్న బేసిక్ విద్య అన్న ఒకటే. ఈ బేసిక్ విద్య ప్రాతిపదిక విద్య ద్వారా గ్రామీణ ప్రజలకు విద్యావంతులు చేయడానికి విశేష కృషి చేసిన సంవత్సరం 1937. 1937లోనే ఈ బేసిక్ విద్యా విధానం అనేటటువంటిది రావడం జరిగిందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ మీకు సైన్స్ మెథడాలజీ నుంచి ఇస్తాను.